రైతన్నలందరికీ నమస్తే అండి. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం ప్రజెంట్ వచ్చేసి చిన్న తుమ్మలం గ్రామంలో ఉన్నాం, పెదకడుగురు మండలం, కర్నూలు జిల్లా. నమస్తే సార్. నమస్తే. మీ పేరండి? ధనుంజయ రెడ్డి సార్. అయితే మీరు వచ్చేసి ఇప్పుడు ఎన్ని రోజుల పంట సార్ ఇది? ఇది మే 27 అట్లా నాటినాం సార్. మే 27, 28 నాటుకున్నారు. అంటే దాదాపు ఈరోజు 22 జూలై. ఈ 20 రోజులు అదొక నెల రోజులు, దాదాపు 65 రోజుల దగ్గర 70 రోజుల దగ్గర అవుతుంది అంతే కదా. ఇది మే నెల 12వ తేదీ నాటారు, అక్కడ 20 రోజులు కదా. 28వ తారీఖు. 28. ఓకే, అంతేలే. కాలేదు 57 రోజులు 57 రోజులు అయింది. అయితే ప్రజెంట్ మీరు విత్తనం ఏది ఎంచుకున్నారు దీంట్లో? తడాకా వెరైటీ. తడాకా అనే వెరైటీ, వేదా సీడ్స్ వాళ్ళది తడాకా సెగ్మెంట్ ఇది. ఓకే, తడాకా వెరైటీ అంట. కాటన్ అయితే దీని గురించి కూడా చెప్పాల్సిన పని లేదు. 100% బెస్ట్ పత్తి విత్తనం కింద తీసుకోవచ్చు దీన్ని కూడా. ఎక్కడైనా చూసుకోండి, దీని బ్రాంచెస్ కూడా మొక్క విధానం వల్లనే ఉంటుంది, చాలా బెస్ట్గా ఉంటుంది. ఎరువులు ఏమేమి చల్లారు? ఇంకా ఒకసారి ఏం వేశారు ఎరువులు? డిఏపి యూరియా ఒకసారి వేశారు మొదటిసారి. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మీరు? ఇది 7 ఎకరాలు సార్. మొత్తం 7 ఎకరాలు. ఓకే 7 ఎకరాలు. అయితే ఈ 7 ఎకరాలకు గాను స్ప్రేయింగ్స్ ఎన్నిసార్లు జరిగినాయి? 2 సార్లు. మొదటిసారి ఏం చేశారు? వెలాక్స్. ఈ బాటిల్ అండి, ఇది వెలాక్స్. చూసుకోండి ఒకసారి. వెలాక్స్ అనేది మొదటి స్ప్రే చేశాడంటే 7 ఎకరాలకి. దీన్ని ఎప్పుడు చేశారు? 15 రోజులు. దీన్ని కొట్టిన 15 రోజులకి మాస్టర్ కొట్టారు. అయితే ఇప్పుడు మీకు మొదటి స్ప్రేలో దీని రిజల్ట్ ఏంటి, దీని సెకండ్ రిజల్ట్ ఏంటి? ఇది కూడా బాగుంది. అంటే ఏమేమి పని చేసింది దీని పనితనం? చిగురు, గ్రోత్ ప్లస్ దోమ, నల్లి. ఓకే సార్. ఓకే, దోమ, నల్లి అవన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. ఓకే, ఇంకంటే సైడ్ కొమ్మలు కూడా బాగా వస్తున్నాయి. ఇప్పుడు సైడ్ కొమ్మలు రావడం కానీ, బ్రాంచెస్ రావడం కానీ అన్ని రెడీ చేస్తున్నాం మొక్కని. ఈ 60 రోజులు అనుకుందాం. ఈ 60 రోజుల తోట వరకు ఇప్పటి వరకు ఎటువంటి 3వ స్ప్రే కానీ అట్లా ఏం చేయలేదు కదా, 2 స్ప్రేలు మాత్రమే. దీన్ని కొట్టిన 15 రోజులకు దీన్ని కొట్టారు. మరి దీన్ని కొట్టి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? 20 days. 20 రోజులు. ఓ అమ్మో, ఎన్నో తేదీ కొట్టారు? 4వ తారీఖు కొట్టినాం. వింటున్నారు కదండి, జూలై 22వ తేదీ, ఇదే జూలైలో 4వ తేదీ మాస్టర్ స్ప్రే చేశాడు. మళ్ళీ మనం వచ్చేసి 22వ తేదీ రిజల్ట్ వీడియోకి రావడం జరిగింది. ఎన్ని రోజుల వ్యత్యాసం ఉందో గమనించండి. నేను చెప్పింది కాదు, ఏదో ఒక చోట ఉండి కూర్చొని చెప్పేది కూడా కాదు. రైతన్నల దగ్గర వచ్చి లైవ్లో మనం మాటలు వింటున్నాం. ఏదైతే ఉందో ధనంజయ రెడ్డి గారు చెప్తున్నది కూడా మీరు విన్నారు. దాదాపు ఇది కొట్టిన 15 రోజులకు ఇది కొట్టాడు. దీని తర్వాత ఇప్పటికి 20 రోజులు అవుతున్నా కూడా ఎటువంటి స్ప్రే కూడా చేయలేదు. దానికి నిదర్శనం కూడా ఇదే తోట. దీనికి ఏమేమి పోయినాయి? దోమ, నల్లి అన్ని మామూలుగా పత్తి పంటలో వచ్చేది అవే ఎక్కువ. నల్లి, ఎర్ర నల్లి, పిండి నల్లి, పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు గత సంవత్సరాల నుంచి మీరు ఎప్పటి నుంచో పత్తి అనుభవం ఉంటుంది మీకు. అయితే ఇప్పటి వరకు వాడిన ప్రోడక్ట్లకి, ఈ 2 ప్రోడక్ట్లు ఇప్పటి వరకు వాడుకున్న ప్రోడక్ట్లకి మీకు ఎలా మంచిగా అనిపిస్తున్నాయి? వర్తున్న ప్రొడక్ట్స్ ఏనా? దమ్ముందంటారా? ఒకటేసారి దమ్ముంది, మొత్తానికి దమ్ముంది ప్రోడక్ట్లు అన్నట్లు చెప్పడం జరిగింది. మీరు ఎందుకంటే నేనేదో చెప్పడం కాదండి, 100% ఇక్కడ రైతు మాట వినండి. 100% ఆయన చెప్పాడు ఏమో వినండి. మే నెల 28వ తేదీ నాటుకుంటే జూలై నెల 22వ తేదీ మనం తోటలో ఉంటే ఈ గ్యాప్లో 2 స్ప్రేలు మాత్రమే జరిగాయి. ఎలా ఉందనే తోటను గమనించండి. పూత కూడా బాగా వస్తుంది కదా. ఏదైతే చెప్పాను కదా, కంటిన్యూషన్ రైతన్నలకి ఏం జరుగుతుందంటే, ఇది 650 ఉందని ఒకటి ఉన్నది చెప్తున్నానా, ఇది 650 ఉందని చాలా మంది రైతన్నలు కూడా ఇది పక్క మీకు ఉపయోగపడుతుంది. దీన్ని 650 అయ్యేసరికి ఎందుకు మాస్టర్ 800 పడుతుంది, లేదు నేను వెలాక్స్ కొడతానంటాడు రైతు కొంతమంది. అంత ఒకటే కదా, ఇంకా పచ్చదోమ తెల్లదోమే కదా అని అనుకుంటారు. కాదు, చాలా డిఫరెంట్ ఉంటుందండి. వెలాక్స్ హార్మోన్స్ వేరు, దీని హార్మోన్స్ వేరు. మొక్కని ఇదేమో చిన్న దశలో ఎంత ఎదగాలనో అంత ఎదగడానికి, సైడ్ కొమ్మలు మొదలు పెట్టడానికి, అలానే మంచిగా 35 రోజుల దశకల్లా మంచిగా మొక్కే విధంగా రావాలో ఆ రకంగా వస్తూ ఆరోగ్యంగా తీసుకురావడానికేమో చిన్న దశలో బెస్ట్ ప్రోడక్ట్ కింద తీసుకోవచ్చు. అయితే ఇది 35 రోజుల దశ నుంచి 45 రోజులు 50 రోజుల దశకి మాస్టర్ అనే దాన్ని బెస్ట్ ప్రోడక్ట్ కింద తీసుకోవచ్చు. కానీ చాలామంది రైతన్నలు రిపీటెడ్గా స్ప్రే చేయకండి. ఒకటే ప్రోడక్ట్ని కంటిన్యూషన్ స్ప్రే చేస్తే మొక్క కూడా తీసుకోదు. పక్కా చెప్తున్నారు, రిజల్ట్ తీసుకోదు. మార్చి చేసుకోండి దయచేసి. దీనికేమో 650, ఇదేమో 800. పోయినా పర్లేదు, 150 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, ఖర్చు అయినా పర్లేదు, పెట్టుకోండి, స్ప్రే చేసి చూడండి. దీనికి నిదర్శనం ఇక్కడే కనిపిస్తుంది కదా మీకు. ఏమంటారన్నా, నేను చెప్పింది మంచిదే కదా? 100% నిజమే కదా ఇది. ఇప్పుడు ఇది తక్కువ పడుతుందని రైతు దీన్నే కొడతాడు చాలా మంది. కానీ దీని వేరుంటుంది, దీని వేరుంటుంది. మీరు ఇప్పుడు వాడారు కదా, ఇది బెస్ట్ అనిపించింది, ఇది బెస్ట్ అనిపించిందా? తేడా కనిపించింది కదా. అది రోజు దాని పనితనం అదే ఇది ఏమో కొడితే ఇట్లా బ్రాంచెస్ వచ్చి అక్కడ ఆగిపోయింది. దాని తర్వాత డెవలప్ చేయాలంటే మాస్టర్ పెడితేనే ఇంకా బాగుంటుంది. మొక్క ఈ విధంగా డెవలప్ అవుతుందండి. మీకు క్లియర్గా చెప్పాలంటే 100% వర్తబుల్ ప్రోడక్ట్, ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్క రైతన్న ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు. ఇంకొకసారి కూడా రైతన్న మాటలు కూడా విన్నాం. చెప్పండి సార్, మీరు చివరిగా ఏదైతే ఉందో 100% కొట్టొచ్చా, కొట్టకూడదా? కొట్టొచ్చు సార్, మాస్టర్ అయితే కొట్టొచ్చు. మాస్టర్ 2 వెలాక్స్ 2 కొట్టొచ్చా? 2 కొట్టొచ్చు. మరి నెక్స్ట్ ఇదే కంపెనీలో బసవ జోడి ఉంది, నమ్మకమైనా చేస్తారా? ఇంకా
కొడతాం సార్ ఇప్పుడు కనపడింది కదా. అదే నెక్స్ట్ రౌండ్ బసవ జోడి స్ప్రే చేస్తాడు 100% ఈ తోటలో. మళ్ళీ మనం వీడియో రూపంలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.